ఓ ప్రేమ జంట విషాదం నింపింది. ఇద్దరు బలోన్మరణానికి పాల్పడి వారు రాసిన లేఖ కావచ్చు, వారు బయటికి విడుదల చేసిన లేఖని కానివ్వండి, వారికి సంబంధించినటువంటి ఆ ప్రేమ వ్యవహారాన్ని కానివ్వండి, అందరినీ కలవరపాటు గురి చేస్తోంది, కన్నీళ్లు పెట్టిస్తోంది. వేరువేరు ప్రదేశాల్లో ఇద్దరు కూడా బలోన్మరణానికి పాల్పడ్డారు. ప్రధాన కారణం కులాలు వేరవడమే. వారిద్దరూ వేరువేరు కులాల వారు అవ్వడమే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. వాళ్ళ ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడం మూలంగానే వినయ్ బావిలో దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడు. అమ్మాయి ఏకంగా రైలు కింద పడిపోయిందట. రైలు కింద పడిపోయి నుజ్జు అయిపోయింది. సో అమ్మాయి మరణించిన తర్వాత ఆ తీవ్రమైనటువంటి విషాదాన్ని తట్టుకోలేకపోయినటువంటి ఆ వినయ్ అనేటువంటి యువకుడు ఒక లేఖ రాసి బావిలో దూకి బలోన్మరణానికి పాల్పడ్డాడు. సో వర్షని లేకుండా తాను నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండను ఈ భూమిపైన అంటూ చెప్పుకొస్తున్నాడు. చనిపోయే ముందు తన తల్లికి ఒక లేఖ రాసుకొచ్చాడు. 4 పేజీల లేఖను రాసుకొచ్చాడు ఆ అబ్బాయి. ఐ లవ్ యూ అమ్మా నాన్న, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నీలాంటి తల్లి ఎవరికీ ఉండదు అని చెప్పి ఆ వినయ్ అనేటువంటి యువకుడు లేఖలో పొందుపరిచాడు. కానీ నా బంగారు తల్లి వర్షిని లేకుండా నేను ఉండలేను. మా ఇద్దరిని విడదీయడం ఎవరి వల్ల కాదు, చావులో కూడా మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి ఆ లేఖలో రాసుకొచ్చాడు. వర్షిని పూజలు ఫలిస్తే వచ్చే జన్మలో అయినా ఇద్దరం కలిసి ఉంటామని చెప్పి వినయ్ అంటున్నాడు. ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దూరం అయిపోతే నేను ఉండలేని ఈ భూమి మీద అని చెప్పి వినయ్ లేఖలో రాసుకొస్తూ అమ్మా నాన్న, మమ్మీ బాబాయ్ ఇక సెలవు అంటూ కూడా లేఖలో రాసుకొచ్చాడు. నిజంగా లేఖ చదివితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టాల్సిందే. తను ప్రేమించిన అమ్మాయి ఎన్నో రోజులుగా తన తండ్రితో సమానంగా తనని ప్రేమించానని చెప్తున్నాడు. అంటే ఒక అమ్మాయిలో తన తల్లిని చూసుకున్నాను, ఈ భూమిపైన నాకున్నది ఒకే ఒక్కరు, అది నువ్వు మాత్రమే, ఇకపైన నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పి ఆ లేఖలో రాసుకొచ్చాడు. నా తల్లితో సమానంగా ప్రేమించాను, నా తల్లిలా భావించాను, నువ్వు లేకుండా నేను ఉండలేను హనవ్వ అంటూ ఆయన ఆ లేఖలో రాసుకొచ్చాడు. ఒకసారి లేఖ కూడా చదువుతాను మీకోసం. నేను నా హనవ్వ లేనిది బతకలేను, అది నాకు చచ్చేంత ఇష్టం, నేను కూడా దానికి అంతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తను రాసుకొచ్చిన దాంట్లో చివరిగా తన కోరికను కూడా ఆ లేఖలో పొందుపరిచాడు. మా పెళ్ళికి ఒప్పుకోలేదు సరే, చావులో కూడా మమ్మల్ని విడదీయలేరు మీరు, నా దహన సంస్కరణలు కూడా ఆ అమ్మాయి పక్కనే జరగాలి, చావులో కూడా మేమిద్దరం పక్కనే ఉండాలి, మమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర పూర్తి చేయండి, మమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర దహనం చేయండి, వచ్చే జన్మలోనైనా మేమిద్దరం కలిసికట్టుగానే ఉంటాం.